సెంతిల్కైతే మరో పథకము ఖాయమైందట. జోరు చూపించుతున్నాడట ఈ భారత ఆటగాడు. సెమీఫైనల్కే పోయిందట. భారత జావీలనైతే నీరజ్ సత్తా సాటుతలో లేడోనట. నీరజ్ చోప్రా ముంగట్టయితే మరో సవాలే ఉన్నదట. కేఎల్ రాహుల్ ముఖంలోనైతే బాగా సంతోషం ఉన్నదట. అయినే బాల్య స్నేహితుడైతే కరుణ్ నాయక్ అయితే తిరిగి రావడము ఆయనకు ఎంతో విశేషం అంటున్నాడట. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకైతే ఇస్తారట వెరైటీగా ట్రోఫీలకైతే అండర్సన్, సచిన్ అని పేర్లు పెట్టి బహుకరిస్తారట. టెస్ట్ క్రికెట్లనైతే భారత్కు ఇది ఒక కొత్త అధ్యయనమట. గిల్లు సారథ్యంలో ఇంగ్లాండ్ తోటైతే భారత జట్టు పోటీ పడబోతున్నదట. కుబేరా ప్రమోషన్లనైతే అక్కినేని నాగ చైతన్యనట. ఈ సినిమా మీద జనాలందరూ భారీ అంచనలే పెట్టుకున్నారట. విజయ్ దేవరకొండ సినిమాల నటించే ఛాన్సు దక్కుతుందో లేదో అనట కీర్తి సురేష్ కు. విశ్వసనీయ వర్గాలైతే ఆ హీరోయిన్ కు దక్కిందట ఛాన్స్ అని చెప్తున్నారు. ఆ శ్మశానంలో నలుగురికేనట చోటు. ఉప్పు కపురము సైన్మల్లైతే కీర్తి సురేష్, సుహాసు నటిస్తున్నారట. అమీర్ ఖాన్ కొడుకు జునైద్, సాయి పల్లవి నటిస్తున్నారట కొత్త సైన్మల. ఆ సైన్మకైతే పేరు పెట్టినట ఏక్ దిన్ చిత్రమట. ప్రతి సైన్మన్ అయితే పాన్ ఇండియా సైన్మా కాదట. అగ్రనటుడు హీరో నాగార్జున సార్ అంటున్నాడు. పనకచరణ అయితే నివారించాలట. జలశక్తి మంత్రికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే సందేశాలు ఇస్తున్నాడు. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడి బనకచెర్లకైతే పచ్చ జెండా ఊపింది సీఎం రేవంత్ రెడ్డి సారేనట. సంచలనమైన ముచ్చట్లను తెలంగాణ జనాలకు చెప్తున్నాడు హరీష్ రావు సారు. ఉపాధి హామీ పథకం లెక్కనే చేయుత పింఛన్లకు కూడా ఆడిట్ చేస్తారట. ఇదంతా పెన్షన్ మంజూరుదారులైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నందుకేనట. కొత్తగా 25 స్టార్ హోటల్స్ ను ప్రవేశపెడుతున్నదట హైదరాబాదు. 6 ఏళ్లలో హైదరాబాద్ లా ఈ హోటల్స్ అయితే నిర్మిస్తారట. ఏ వయసులో చేసే పని గా వయసులే చేయాలన్నట. మనిషి యవ్వనంగా ఉన్నప్పుడే యోగా బాగా చేయాలన్నట. విజయవాడ శ్రీకాళహస్తి దేవస్థానాలకైతే పోతున్నదట కల్తీ నెయ్యి. మునుపు జరిగినట్టు ఇప్పుడు జరిగితే ఎవరిను ఇడిచిపెట్టమంటున్నది సర్కారు. కాకాని దోపిడీలకైతే హద్దు పద్దే లేకుండా పోయిందట. ఏకంగా 44 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ తోటైతే భేటీ అయిండు నారా లోకేష్ సారు వాళ్ళ సతీమణి కుమారుడు. ఈ భేటీ మీదనైతే మొదటిసారి లోకేష్ సార్ అయితే మాట్లాడుతున్నాడు. జనాలకు ఏం నేర్పుతున్నావు జగన్, హత్యలు చేయమని నేర్పుతున్నావా అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు సారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీదనైతే సార్ అయితే మస్తు మండిపడుతున్నాడు. తెలుగుదేశం పార్టీని అవమానించడం అయితే మంచిదే కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీల పైన డైలాగులు కూడా రాసుకునే స్వతంత్రం మాకు లేదా అంటున్నాడు సారు. క్షమాపణలు చెప్పిందట ఎయిర్ ఇండియా. గుజరాత్ విమాన ప్రమాదం మీదనైతే టాటా సన్స్ ఎన్ చంద్రశేఖరన్ అయితే చెప్పిందట సారీ. సోనియా గాంధీకి అయితే ఊరట లభించిందట. ఉదర సమస్యతోటైతే బాధపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందట ఇయ్యాల. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలకైతే అంతర్జాతీయ గుర్తింపే వచ్చిందట. జాతీయ ఉద్యమ ఉపాధ్యాయుడి కృషితోనే ప్రపంచ పోటీలల్లా నిలిచిందట మహారాష్ట్ర బడి. అసమానతలనైతే సరిచేసేదే నిజమైన ప్రజాస్వామ్యమట. భారత రాజ్యాంగము ఒక విప్లవాత్మక సందేశమని అంటున్నారు. సుప్రీంకోర్టు అయితే త్రిసభ్య సంఘము ఒక నిర్ణయం తీసుకున్నదట. జస్టిస్ వర్మనైతే తొలగించుడే మేలు అని చెప్తున్నదట. కెనడా నిఘా సంస్థనైతే సంచలనమైన విషయాన్ని బయటపెట్టిందట. వాళ్ళ దేశం నుంచి అయితే ఖలిస్తానికి దేశానికి సహకరించే కుట్రలే చేస్తున్నారట. వింటామని అంతం చూస్తామని అంటున్నారట. ఈ బెదిరింపు అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిందట. ఐక్యూకైతే చిన్నతనం నుంచే బీజం వేయాలట. ఆలోచించడం, కనబరచడం, నేర్చుకోవడం వంటివి జ్ఞాపక శక్తికి మూల కారణమట.
పరిశీలన దశలనే పేలిపోయిందట స్పెయిన్ ఎక్స్ రాకెట్ సంస్థకైతే ఇది వరుసగా ఎదురుదెబ్బ తగిలినట్టే అయిందట. ఇరాన్ నోటనట హార్మోజ్ మాట మూసివేయాలన్నట. ఇరాను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చిందో ఎవ్వలకు తెలియదట. సెంతిల్కైతే మరో పథకము ఖాయమైందట. జోరు చూపించుతున్నాడట ఈ భారత ఆటగాడు సెమీఫైనల్కే పోయిందట. భారత జావీలనైతే నీరజు సత్తా సాటుతలో లేడోనట. నీరజ్ చోప్రా ముంగట్టయితే మరో సవాలే ఉన్నదట. కేఎల్ రాహుల్ ముఖంలోనైతే బాగా సంతోషం ఉన్నదట. అయినే బాల్య స్నేహితుడైతే కరుణ్ నాయక్ అయితే తిరిగి రావడము ఆయనకు ఎంతో విశేషం అంటున్నాడట. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకైతే ఇస్తారట వెరైటీగా ట్రోఫీలకైతే అండర్సన్, సచిన్ అని పేర్లు పెట్టి బహుకరిస్తారట. టెస్ట్ క్రికెట్లనైతే భారత్కు ఇది ఒక కొత్త అధ్యయనమట. గిల్లు సారథ్యంలో ఇంగ్లాండ్ తోటైతే భారత జట్టు పోటీ పడబోతున్నదట. కుబేరా ప్రమోషన్లనైతే అక్కినేని నాగ చైతన్యనట. ఈ సినిమా మీద జనాలందరూ భారీ అంచనలే పెట్టుకున్నారట. విజయ్ దేవరకొండ సినిమాల నటించే ఛాన్సు దక్కుతుందో లేదో అనట కీర్తి సురేష్ కు. విశ్వసనీయ వర్గాలైతే ఆ హీరోయిన్ కు దక్కిందట ఛాన్స్ అని చెప్తున్నారు. ఆ శ్మశానంలో నలుగురికేనట చోటు. ఉప్పు కపురము సైన్మల్ అయితే కీర్తి సురేష్, సుహాసు నటిస్తున్నారట. అమీర్ ఖాన్ కొడుకు జునైద్, సాయి పల్లవి నటిస్తున్నారట కొత్త సైన్మల. ఆ సైన్మకైతే పేరు పెట్టినట ఏక్ దిన్ చిత్రమట. ప్రతి సైన్మన్ అయితే పాన్ ఇండియా సైన్మా కాదట. అగ్రనటుడు హీరో నాగార్జున సార్ అంటున్నాడు. మనకచరణ్ అయితే నివారించాలట. జలశక్తి మంత్రికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే సందేశాలు ఇస్తున్నాడు. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీ పడి బనకచెర్లకైతే పచ్చ జెండా ఊపింది సీఎం రేవంత్ రెడ్డి సారేనట. సంచలనమైన ముచ్చట్లను తెలంగాణ జనాలకు చెప్తున్నాడు హరీష్ రావు సారు. ఉపాధి హామీ పథకం లెక్కనే చేయుత పింఛన్లకు కూడా ఆడిట్ చేస్తారట. ఇదంతా పెన్షన్ మంజూరుదారులైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నందుకేనట. కొత్తగా 25 స్టార్ హోటల్స్ ను ప్రవేశపెడుతున్నదట హైదరాబాదు. 6 ఏళ్లలో హైదరాబాద్ లా ఈ హోటల్స్ అయితే నిర్మిస్తారట. ఏ వయసులో చేసే పని గా వయసులే చేయాలన్నట. మనిషి యవ్వనంగా ఉన్నప్పుడే యోగా బాగా చేయాలన్నట. విజయవాడ శ్రీకాళహస్తి దేవస్థానాలకైతే పోతున్నదట కల్తీ నెయ్యి. మునుపు జరిగినట్టు ఇప్పుడు జరిగితే ఎవరిను ఇడిచిపెట్టమంటున్నది సర్కారు. కాకాని దోపిడీలకైతే హద్దు పద్దే లేకుండా పోయిందట. ఏకంగా 44 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ తోటైతే భేటీ అయిండు నారా లోకేష్ సారు వాళ్ళ సతీమణి కుమారుడు. ఈ భేటీ మీదనైతే మొదటిసారి లోకేష్ సార్ అయితే మాట్లాడుతున్నాడు. జనాలకు ఏం నేర్పుతున్నావు జగన్, హత్యలు చేయమని నేర్పుతున్నావా అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు సారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీదనైతే సార్ అయితే మస్తు మండిపడుతున్నాడు. తెలుగుదేశం పార్టీని అవమానించడం అయితే మంచిదే కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్లెక్సీల పైన డైలాగులు కూడా రాసుకునే స్వతంత్రం మాకు లేదా అంటున్నాడు సారు. క్షమాపణలు చెప్పిందట ఎయిర్ ఇండియా. గుజరాత్ విమాన ప్రమాదం మీదనైతే టాటా సన్స్ ఎన్ చంద్రశేఖరన్ అయితే చెప్పిందట సారీ. సోనియా గాంధీకి అయితే ఊరట లభించిందట. ఉదర సమస్యతోటైతే బాధపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందట ఇయ్యాల. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలకైతే అంతర్జాతీయ గుర్తింపే వచ్చిందట. జాతీయ ఉద్యమ ఉపాధ్యాయుడి కృషితోనే ప్రపంచ పోటీలల్లా నిలిచిందట మహారాష్ట్ర బడి. అసమానతలనైతే సరిచేసేదే నిజమైన ప్రజాస్వామ్యమట. భారత రాజ్యాంగము ఒక విప్లవాత్మక సందేశమని అంటున్నారు. సుప్రీంకోర్టు అయితే త్రిసభ్య సంఘము ఒక నిర్ణయం తీసుకున్నదట. జస్టిస్ వర్మనైతే తొలగించుడే మేలు అని చెప్తున్నదట. కెనడా నిఘా సంస్థనైతే సంచలనమైన విషయాన్ని బయటపెట్టిందట. వాళ్ళ దేశం నుంచి ఖలిస్తానికి దేశానికి సహకరించే కుట్రలే చేస్తున్నారట.
వింటామని అంతం చూస్తామని అంటున్నారట. ఈ బెదిరింపు అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిందట. ఐక్యూకైతే చిన్నతనం నుంచే బీజం వేయాలట. ఆలోచించడం, కనబరచడం, నేర్చుకోవడం వంటివి జ్ఞాపక శక్తికి మూల కారణమట. పరిశీలన దశలనే పేలిపోయిందట స్పెయిన్ ఎక్స్ రాకెట్. స్పెయిన్ ఎక్స్ రాకెట్ సంస్థకైతే ఇది వరుసగా ఎదురుదెబ్బ తగిలినట్టే అయిందట. ఇరాన్ నోటనట హార్మోజ్ మాట మూసివేయాలన్నట. ఇరాను ఎందుకు ఆ ప్రస్తావన తెచ్చిందో ఎవ్వరకు తెలియదట.